నేత పవన్ కళ్యాణ్ గెలుపులో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పోషించిన పాత్ర అసాధారణమైనది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో వర్మ పవన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పవన్ కు రాష్ట్రమంతా పర్యటించి కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేసుకునే వీలు కలిగింది. దీనికి ప్రతిగా కూటమి అధికారంలోకి వచ్చాక వర్మకు తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చినా అలా జరగలేదు. ఈ నేపథ్యంలో వర్మ తన రాజకీయం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి కూటమి ప్రభుత్వం 183 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ గతంలో వైసీపీ ప్రభుత్వం మూసేసిన అన్నా క్యాంటీన్ ను పునఃప్రారంభించేశారు. పవన్ తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ ఈ క్యాంటీన్ ప్రారంభించారు. దీన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇందులో